భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ సినిమా ఎలా ఉంది అంటే కొత్తగా అనిపించింది సినిమా కాన్సెప్ట్. మామూలుగా డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీస్కి మన టాలీవుడ్లో క్రేజ్ బాగానే ఉంటుంది. ఒక మంచి కంటెంట్తో ఈ జనర్లో సినిమా వస్తే తప్పకుండా చూస్తారు. అసలు సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక క్రైమ్ థ్రిల్లర్కి పురాణాలతో లింక్ చేసి దాన్ని దిష్టిబొమ్మ మర్డర్లకి గుర్తుగా లింక్ చేయడం సినిమా యొక్క స్పెషాలిటీ. డైరెక్టర్ మాత్రం సినిమాని చాలా కొత్తగా తీశాడు. డిటెక్టివ్ స్టోరీని పురాణాలకి కనెక్ట్ చేయడం అనేది చాలా థ్రిల్లింగ్గా కొట్టింది మూవీలో. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అనేవి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కొట్టాయి. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకునే ఎలిమెంట్స్ బాగానే ప్లాన్ చేశారు మూవీలో. అండ్ ఇంకోటి వచ్చేసి లవ్ ఎమోషనల్ సీన్స్ అనేవి చాలా కనెక్టివ్ వేలో ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. బట్ వన్స్ మనం సీరియల్ కిల్లర్ ఎపిసోడ్కి రాగానే మనం మొత్తం ఒక సీరియస్ మూడ్లోకి వెళ్ళిపోతాం. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవడు, ఎందుకు చేస్తున్నాడు అనేది సినిమా ఎండింగ్ దాకా మెయింటైన్ చేశారు. ఇక మనం సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొన్ని ఊహించే ట్విస్ట్లు ఉన్నా కూడా కొన్ని ట్విస్ట్లు మాత్రం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. మనకు తెలియని కొన్ని విషయాలు దిష్టిబొమ్మ గురించి కూడా చెప్పాడు డైరెక్టర్ మూవీలో. అండ్ ఫస్ట్ హాఫ్లో మాత్రం మనకు కొన్ని సీన్స్ రొటీన్గా అనిపిస్తాయి. అయినా కూడా డైరెక్టర్ రాసుకున్న పురాణం యాంగిల్ అనేది బాగా వర్కౌట్ అయింది మూవీలో. సినిమాకి ఇంకో మైనస్ వచ్చేసి కొన్ని చోట్ల ఇది సాగదీయడం అసలు అవసరమా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇన్వెస్టిగేషన్ సీన్స్ మాత్రం సినిమాటిక్గా అనిపిస్తాయి. సినిమా చూస్తున్నంతసేపు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతున్నాయి అనే క్యూరియాసిటీ మాత్రం ఎండ్ వరకు బాగా మెయింటైన్ చేసినట్టు అనిపించింది. అసలు ఎందుకు అనే విషయం లాస్ట్లో రివీల్ చేశారు. అండ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ అనేది చాలా బాగా నచ్చింది నాకు ఈ మూవీలో. మామూలుగా థ్రిల్లర్ మూవీస్ని బ్లాక్లో చూపిస్తారు. బట్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్కి న్యాచురల్ లోకల్ టచ్ ఇచ్చారు. సినిమా టెక్నికల్గా చూసుకుంటే పర్లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి బీజిఎం బాగుంది, కెమెరా యాంగిల్స్లో రిచ్గా ఉంటుంది. అండ్ సినిమాటిక్ విఎఫ్ఎక్స్ అనేవి చాలా బాగుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే సినిమాకు తగ్గట్టే ఉంటాయి. సో ఓవరాల్గా సినిమా మాత్రం నాకు చాలా నచ్చింది. థ్రిల్లింగ్ వేలో చాలా బాగా తీశాడు డైరెక్టర్. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. సో అది మ్యాటర్. మరొక రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.